ఈ ఏడాది ప్రారంభంలోని రష్మిక మందన చావాతో సూపర్ డూపర్ హిట్ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సికిందర్, కుబేరా, తామా చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఎంతో కాలంగా సెట్స్ మీదే ఉండిపోయిన ది గర్ల్ ఫ్రెండ్ గురించే అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా నుండి వచ్చిన పాటలు సెన్సిబుల్గా ఉండటంతో మూవీపై జనాలకు ఆసక్తి కలిగి అంచనాలు పెరిగాయి. మరి వాటికి తగ్గట్టుగా ది గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో తెలుసుకుందాం. సింగిల్ పేరెంట్ గర్ల్ భూమా వైజాగ్ నుండి పీజీ చేయడానికి హైదరాబాద్ వస్తుంది. అక్కడే కాలేజీలో పీజీ చేయడానికి బళ్ళారి నుండి వచ్చిన విక్రమ్ పరిచయం అవుతాడు. ఒకానొక సందర్భంలో తన పట్ల కన్సర్న్ ప్రదర్శించిన విక్రమ్ పట్ల భూమాకు పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది. విక్రమ్, భూమా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఆ పైన ఇద్దరు శారీరకంగానూ ఒక్కటవుతారు. చిత్రం ఏమంటే ఇదంతా కాలేజ్ హాస్టల్లోనే జరుగుతుంది. విక్రమ్, భూమా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని కాలేజీ మొత్తానికి తెలుస్తుంది. అయితే అప్పటికే విక్రమ్తో లవ్లో ఉన్న దుర్గా భూమాతో స్నేహం చేసి విక్రమ్కు నువ్వు కరెక్ట్ కానీ నీకు విక్రమ్ కరెక్ట్ కాదని హితబోధ చేస్తుంది. దుర్గా మాటలను భూమా చెవికెక్కించుకుందా? కూతురే లోకంగా బ్రతికిన తండ్రి భూమా ప్రేమ విషయంలో ఎలా స్పందించాడు? భూమా బ్రేకప్ చెప్పగానే విక్రమ్ రియాక్షన్ ఏమిటి? ఆ టాక్సిక్ లవర్తో భూమా తెగదెంపులు చేసుకుందా? రాజీపడి జీవించిందా? అనేది ది గర్ల్ ఫ్రెండ్ కథ. ఇందులోని కాలేజీ క్యాంపస్ సీన్స్ చూస్తుంటే మనసులో ఎంత కాదన్నా అర్జున్ రెడ్డి మూవీ గుర్తొస్తుంటుంది. తాను ప్రేమించిన అమ్మాయిని మరొకరు కన్నెత్తి చూడకూడదనే యాటిట్యూడ్ను ఇందులోనూ హీరో ప్రదర్శిస్తుంటాడు. ఇక హీరో ఉండే హాస్టల్ గదిని ఊడ్చి అతని బట్టలు ఉతికి కాలేజీ క్యాంటీన్లోనూ అందరి ముందు అన్నం ముద్దలు కలిపి హీరోయిన్ తినిపించడం, అది ఆమె డ్యూటీ అన్నట్టుగా హీరో ప్రవర్తించడం చూస్తుంటే ఆ మధ్య వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ గుర్తొస్తుంది. ఇందులోని భూమా పాత్రను చూస్తే ఏ గ్రహం నుండి ఈవిడ ఊడిపడిందనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజం చెప్పాలంటే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఇతరుల కంటే స్ట్రాంగ్గా ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో ముందుంటారు. హీరోయిన్ అలా తత్తరబిత్తరగా ఉండటానికే బలమైన కారణం ఏదీ చూపించలేదు. ఇక వీధిలోనే కాదు, ఇంటిలోనూ దించిన తల ఎత్తని హీరో తల్లి పాత్ర చూస్తే థియేటర్లో జనాలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. భర్త తాలూకు భయంతో ఆమె అతను బతికున్నంత వరకు అలా ప్రవర్తించిందనుకోవడంలో తప్పులేదు. కాని భర్త అంత దుర్మార్గుడు కాదు కదా. అయినా ఆమె జీవితం అలానే సాగడం ఏమిటో అర్థం కాదు. అయితే హీరో తల్లిలో భూమా తన భవిష్యత్తును ఊహించుకోవడానికి ఆమె పాత్రను బాగా ఉపయోగించుకున్నాడు. చిత్రం ఏమంటే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు సో కాల్డ్ స్ట్రెస్లోని భూమా పాత్ర ఉంటుంది. ఏం చేస్తుందో ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధ స్థితి ఆమెది. ఏదో సాధించాలనే కోరిక ఉన్నా తాను చేస్తోంది తప్పో ఒప్పో జడ్జ్ చేసుకోలేని నిస్సహాయ స్థితి. ఇలాంటి అమ్మాయిని చూస్తే సహజంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ ఇందులో భూమా పాత్ర పట్ల ఎవరికీ కనీసం సానుభూతి కూడా కలగదు. ఏమిటి పిచ్చిపిల్ల ఇలా ప్రవర్తిస్తోందనే చికాకు కలుగుతుంది. చివర్లో ఆ పాత్ర రియాక్ట్ అయిన తీరును కూడా థియేటర్లోని ప్రేక్షకులకు పెద్దగా తృప్తిని ఇవ్వదు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒక రకంగా ఆలోచిస్తే హీరోయిన్లో ఉన్న కన్ఫ్యూజనే దర్శకుడిలోనూ ఉందేమో అనిపిస్తుంది. ఇక కాలేజీలోని హాస్టల్స్ను ఓయో రూమ్ మాదిరి దర్శకుడు చూపించడం దారుణం. పైగా తమ కాలేజ్ హాస్టల్లోని స్టూడెంట్స్ లివ్ ఇన్ రిలేషన్ని పట్టించుకోమని హెచ్ఓడి చెప్పడం కొసమెరుపు. దానికి రావు రమేష్ కౌంటర్ బాగున్నా దర్శకుడు ఏం సందేశాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాడో అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ భూమా లాంటి పాత్రలు మనకు చాలా రేర్గా కనిపిస్తాయి. అలాంటి పాత్రలను ఎవరూ ఓన్ చేసుకోలేరు కూడా. ఈ సినిమా మెయిన్ డ్రాబ్యాక్ అదే. నటీనటుల విషయానికి వస్తే రష్మిక మందన తన వరకు కన్ఫ్యూజ్డ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ను అంతే కన్ఫ్యూజన్తో చేసింది. ఆమెకు ఈ పాత్రతో జాతీయ అవార్డు వస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చెప్పడమే కాస్తంత ఎక్కువ అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి పాత్రను చివరి వరకు పాజిటివ్ టోన్లోనే దర్శకుడు ఎందుకు చూపించాలని అనుకున్నాడో అర్థం కాదు. దాంతో చివరి సీన్ వరకు ప్రేక్షకులు అతని గురించి జడ్జ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పాత్రకు అతను చక్కటి న్యాయం చేశాడు. అను ఇమాన్యుయల్ స్క్రీన్ మీద కనిపించేది కొన్ని సీన్సే అయినా అందర్నీ డామినేట్ చేసింది. కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చక్కగా ఇమిడిపోయాడు. అనుభవజ్ఞులైన రావు రమేష్, రోహిణి పాత్రలను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. సాదాసీదా సన్నివేశాల్లోనూ ఏదో రకంగా జీవం పోయాలని సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ ప్రయత్నించాడు. కృష్ణన్ బసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. చీలాసావుతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత తీసిన మన్మధుడు 2లో దర్శకుడిగా బ్యాడ్ ఫేజ్లోకి వెళ్లిపాడు. ఇప్పుడు సెన్సిబుల్ కథను తీసుకుని అంతే సెన్సిబుల్గా చెప్పాలని ప్రయత్నించాడు.
వాష్రూమ్ వాల్స్ కుదించుకుపోతున్నట్టు హీరోయిన్ భావించే సీన్ బావుంది. అయితే మొద్దుబారిపోయిన మనసులకు ఈ డోస్ సరిపోదు. ఇష్యూ బేస్డ్గా తెరకెక్కే ఇలాంటి సినిమాలు కమర్షియల్గా ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయనే సందేహం ఎప్పుడూ ఉంటుంది. అన్నింటికీ సిద్ధపడే ది గర్ల్ ఫ్రెండ్ మూవీని నిర్మించామని సమర్పకుడు అల్లు అరవింద్, నిర్మాతలు విద్యా ధీరజ్ చెప్పారు. కథతో బాగా కనెక్ట్ అయిన రష్మిక కూడా కమర్షియల్గా ఆలోచించకుండా ఇది అమ్మాయిలకు తానిచ్చే బిగ్ హగ్ అని చెప్పింది. సో ఈ మెసేజ్ను యూత్ ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి.